ఫసల్ బీమా అమలుపై ప్రభుత్వ నిర్లక్ష్యం రైతన్నల పాలిట శాపంగా మారింది. సీఎం రేవంత్ సర్కార్ అలసత్వం కారణంగా ప్రస్తుత పంట నష్టానికి రైతులకు బీమా అందకుండా పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునగడంతో వ్యవసాయం ఆగమైంది. కాలం కలిసిరాక ప్రభుత్వ సహకారం లేక రైతన్న అరిగోసపడుతున్నాడు. ఫసల్ బీమా అమలుపై రాష్ట్ర ప్రభుత్వం 4 నెలల నుంచి చర్చిస్తూనే ఉన్నది. ఇప్పటి వరకు ఈ ప్రక్రియ టెండర్ వరకు వెళ్లకపోవడం విమర్శలకు తావిస్తున్నది. అధికారులు విధి విధానాలు సిద్ధం చేసి సీఎం రేవంత్ రెడ్డి వద్దకు ఫైలు పంపినా నెల రోజులుగా అది పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. మొన్నటి వరకు వర్షాలు లేక ఇబ్బంది పడిన రైతులను ఇప్పుడు కుండపోత వర్షాలు ఆగం చేస్తున్నాయి. కాగా ప్రభుత్వం పంట నష్టంపై ఇచ్చే పరిహారంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీజన్ ముగుస్తున్నా రైతు భరోసా అందలేదు. ప్రభుత్వ సహకారం లేక అటు కాలం కలిసిరాక రైతన్న అరిగోసపడుతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ వర్గాలు అంచనా వేశాయి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్తో పాటు నిర్మల్ జిల్లాలో భారీగా పంట నష్టం జరిగింది. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా ప్రకారం 4.15 వేల ఎకరాల్లో మాత్రమే పంటలు దెబ్బతిన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ లెక్కలను రైతు సంఘాలు తప్పుపడుతున్నాయి. పరిహారాన్ని తప్పించుకోవడానికి నష్టాన్ని తక్కువగా చూపిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. పంట నష్టంపై వాస్తవ లెక్కలు తెప్పించి వారందరికీ సాయం చేయాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏడాది కాలం కలిసిరాక ప్రభుత్వం నుంచి భరోసా దక్కక రైతులు ఆగమైపోతున్నారు. మొన్నటి వరకు వర్షాలు లేక ఇప్పుడు కుంభవృష్టితో నష్టపోతున్నారు. ప్రభుత్వం నుంచి రైతు భరోసా దక్కక రుణమాఫీ సరిగ్గా అమలు కాక అన్ని విధాలుగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. సకాలంలో సరైన వర్షాలు కురవకపోవడంతో గత సంవత్సరంతో పోల్చితే ఈసారి దాదాపు 10 లక్షల ఎకరాల్లో పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. ఇప్పుడు కుంభవృష్టితో సాగైన విధంగా రైతులపై ప్రకృతి పగబడితే వారిని ఆదుకునే విషయంలో ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలొస్తున్నాయి. పంటల సాగు కోసం ఎప్పుడో జూన్లో రావాల్సిన రైతు భరోసా సీజన్ ముగుస్తున్నా అతీగతి లేకుండా పోయింది. రుణమాఫీలోనూ కోతలు పెట్టిన ప్రభుత్వం 50% మందికే మాఫీ చేసింది. ఇప్పటి వరకు 22 లక్షల మందికే మాఫీ అయినట్టు ప్రభుత్వం చెబుతున్నది. రైతులకు ప్రకృతి కంటే ప్రభుత్వం చేసిన నష్టమే ఎక్కువనే విమర్శలొస్తున్నాయి. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్లో కురిసిన అకాల వర్షాలు పంటలు భారీగా దెబ్బతీశాయి. మార్చి నెలలో కురిసిన వర్షాలతో 15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు ప్రభుత్వం గుర్తించింది. ఎకరాకు 10,000 రూపాయల చొప్పున పరిహారం ప్రకటించి చెల్లించింది. ఏప్రిల్ మాసంలోనూ 3,120 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ రైతులకు కూడా ఎకరాకు 10,000 రూపాయల పరిహారం చెల్లిస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు ఆ పరిహారాన్ని రైతులకు చెల్లించలేదు. దీంతో ప్రభుత్వం రైతులకు పరిహారం ఎగ్గొట్టిందనే విమర్శలొస్తున్నాయి. ఈ వానాకాలం సీజన్ నుంచే రైతులకు ఉచిత పంటల బీమా అమలు చేస్తామని, పంట నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందుతుందని స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. కానీ మంత్రి మాటలు నీటి మూటలాగానే మిగిలిపోయాయి. ఇప్పటికే ఆలస్యమైందని, రానున్న యాసంగి సీజన్ నుంచి అమలుకు చర్యలు తీసుకోనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. సీఎం, మంత్రులకు ముందుచూపు లేకపోవడంతో ప్రస్తుతం కురుస్తున్న కుండపోత వర్షాలతో జరిగిన పంట నష్టానికి బీమా పరిహారం అందే అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికే ఫసల్ బీమాను అమలు చేసి ఉంటే రైతులకు ఈ విపత్తు సమయంలో ఎంతగానో అండగా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.